ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయ భావములో శుక్ర సంచారం మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జనాల నుంచి మీకు మంచి అభినందనలు కానీ లేకపోతే సత్కారం కానీ అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయ భావములో రవి సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. అలాగే అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఒక శుభవార్త అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలుగజేస్తుంది. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి ఒక అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శని సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. శారీరకమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. ఆ రకమైనటువంటి అలసట కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఒక విజయాన్ని సాధిస్తారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. లాభములో శని సహకారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ఉంటుంది. ద్వితీయ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఒక అవకాశాన్ని చేజెక్కించుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ లేకపోతే జనాలతో కానీ మీతో పనిచేసే సహ ఉద్యోగులతో కానీ మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. అధిక ఖర్చులు, శ్రమ అధికమయ్యే సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు కానీ ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో ఒక శుభవార్త అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని ఈ వారంలో మీరు బాగా సంతోషంగా పొందగలుగుతారు. జన్మరాశిలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారంతో పాటు నిరాడంబరతో చాలా పనులు మీరు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పాటుగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. దురాశ పనులతో కలిసి మీరు పనిచేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మోసపోయే సందర్భాలు కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశివారు